లేకనే ఎక్కడ ఆ బందిపోటు సింహాన్ని భరించి మన బోన్లో పడేసావా లేక చేతులు వెనకట్టే పంపించావా? లేదు బాయ్, లేగా లేగా ఆ బందిపోటు సింహాన్ని బంధించాలంటే వణుకు పుట్టిందా లేక గుండెల్లో గుబులు పుట్టిందా? మీ వల్ల కదండి చెప్పండి. ఈ రంగంలో దిగితే ఆ బలరంగాడికి తినకండమే జాతరలో జంతువులు నరికినట్టు వాడిని వెంటాడి అర్థం గారికి అమ్మోరికి బలిస్తా. ఆ బందిపడి సింహాన్ని ఏటాన్ని వెళ్తే మనకంటే ముందులే ఒక సింహాన్ని వేటాడుకుంటా బొబ్బులు వచ్చింది. అది చూసి మాయమ్మట పడింది. తప్పించుకొని వస్తుంటే మమ్మల్ని తరుకొచ్చింది భాయ్. అంటే ఆ సింహాన్ని వేడటానికి ఒక బెబ్బులు వచ్చిందా? భాయ్, ఈ సిటీలో జరిగే దోపిడీ దొంగతనాల్లో ఈ ప్రభుత్వం ఒక పోలీసుని నిర్మించింది. మనల్ని అంటుకుంటే దమ్ము ధైర్యం ఈ ఆంధ్ర పోలీసులకి గుండెలు ఎక్కడి నుంచి వచ్చారా? ఆ చెట్టుకి అంత చెడు కూడా ఆడి చమడాలు వచ్చిన చిరతపులి ఆడే భాయ్. వాడు ఇస్తూ వస్తాడైనా రౌడీ సత్తారైనా ఈ భాష పెట్టుకుంటే వాడి పాడే బంగాళాఖాతంలో కలవాల్సిందే. లేకుంటే నేను చేసిన కుబాలన్నీ చేసింది నేనేరా. వాడిని తక్కువ చేసుకోకూడదు. అంటే ఈ రాజ్యం రప్పించడానికి ఒక రంకు మగుడు వచ్చాడా? ఎవడ్రా వాడు? తమ్ముడు వెళ్ళిన పని ఏమైందిరా? అది అన్నా అది అది సిగ్గులేదురా తోడుపుట్టాడని చెప్పుకోవడానికి. ఒక అమ్మాయిని బట్టి రమ్మని పంపిస్తే దానినంట పిచ్చి కుక్కలా తిరిగి ఒంటి చేత్తో వస్తావురా? ఈ రాజీబాయి తమ్ముడంటే ఒక అమ్మాయిని బట్టి రమ్మని పంపించి దాని ప్రేమలో పడి పిచ్చి కుక్కలా తిరిగి వస్తావురా? అందంగా కనిపించే కన్నె పిల్లల్ని ఖచ్చితంగా అనుభవించాలి. అలా ఉండాలరా ఈ రాజు తమ్ముడంటే. అది కాదన్నా, దాన్ని ముగ్గులో దింపితే మన పని సులుగైతం చూసా, కానీ అది మనం చీకొట్టి చేస్తుంది పట్టుకొద్దామంటే వాడెవడు పందిపోటు బలరామంటన్నా. ఎవడ్రా వాడు? ఈ రాజీబాయి తమ్ముడి మీద తలబడ్డాడంటే తెల్లారేలాగా వాడు తల తెగిపడాల్సిందే. లేకుంటే ఈ మాట ఆ నోట ఈ నోట మన పరుగు పోతుంది. అలా జరగడానికి వీల్లేదు. వాడెవడు బందిపోటు బలరామంటన్నా. వాడి దమ్ము చూస్తుంటే మొత్తం వేలే మగాళ్ళ ఉన్నాడు.
వాడనా ఆ మంది పడి బలరంగాడు ప్రతి పనికి మనకి అడ్డొస్తున్నాడు. ఇంకో వాడు ప్రాణాలతో మిగలకూడదు, గొల్లగాడికి పంపించాల్సిందే. అన్నా ఒక్క అవకాశం ఇయ్యి అన్నా. స్టేట్ లో ఉన్న మన గుండాల్ని గుంపులుగా దించి ఈ గల్లి కసి కాసి ఎదురులేని మనగాడని నిరూపిస్తా. వాడు పేక కోస్తావా అన్నా. ఒంట్లో ప్రవహించే రక్తం నీ ఒంట్లో కూడా ప్రవహిస్తుందని నిరూపించావు. ఇక వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. ఆ బందుబాటు సింహం మన చేతిలో బలవుతానన్నా. ఈ ఆనంద సమయంలో చిన్న పార్టీ చేసుకున్నాను. బిజిలీ అన్న అదే చెప్పాను.